ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో నిందితుల ఆచూకీ ఇంకా దొరకలేదు. ప్రిన్సిపల్ రూపారెడ్డిది సుపారీ హత్యగా నిర్ధారించారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సుపారీ కిల్లర్ రెడ్ కలర్ షర్ట్ లేదా టీ షర్ట్ వేసుకుని కారులో వచ్చినట్టుగా గుర్తించారు పోలీసులు. హత్య జరిగినటువంటి ఇంటికి కొద్ది దూరంలో రక్తంతో తడిసినటువంటి హ్యాండ్ గ్లౌజెస్ కూడా స్వాధీనం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు సన్నిహితులతో పాటు 50 మందిని ప్రశ్నించారు పోలీసులు. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో నిందితుల ఆచూకీ ఇంకా దొరకలేదు. ప్రిన్సిపల్ రూపారెడ్డిది సుపారీ హత్యగా పోలీసులు నిర్ధారించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడిని పట్టుకునేటువంటి పనిలో ఉన్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఇప్పటికే గాలిస్తున్నాయి. సుపారీ కిల్లర్ రెడ్ కలర్ షర్ట్ లేదా టీ షర్ట్ వేసుకుని కారులో వచ్చినట్టుగా గుర్తించారు. హత్య జరిగినటువంటి ఇంటికి కొద్ది దూరంలో రక్తంతో తడిసినటువంటి హ్యాండ్ గ్లౌజెస్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే కుటుంబ సభ్యులు సన్నిహితులతో పాటు 50 మందిని ఇప్పటివరకు పోలీసులు ప్రశ్నించారు. హత్య జరిగినటువంటి ఇంటికి కొద్ది దూరంలోనే రక్తంతో తడిసినటువంటి హ్యాండ్ గ్లౌస్ ను పోలీసులు గుర్తించినట్టుగా చెప్తున్నారు. అలాగే ఇప్పటి వరకు 50 మందికి పైగా అందరినీ కలిపి ప్రశ్నించారు. ఇప్పటికీ కూడా నిందితులు దొరకడం జరగలేదు. ఇంటికి కొద్ది దూరంలోనే ఆ నిందితుడికి సంబంధించిన విజువల్స్ దొరికాయి. రెడ్ కలర్ టీ షర్ట్ లేదా షర్ట్ వేసుకుని ఉండొచ్చంటూ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు చెబుతూ ఉన్నారు. ఇప్పటికే నిందితుడిని వెతకడం కోసం గాలిస్తూ ఉన్నారు. ప్రత్యేక బృందాలు కూడా ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి నిందితుల ఆచూకీ ఇంకా దొరకలేదు. ప్రిన్సిపల్ రూపారెడ్డి సుపారీ హత్యగా పోలీసులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, నల్లి కొండమల్లపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకున్న ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి పోలీసులు నిందితుల కోసం జల్లడ పడుతున్నారు. 3 రోజులు హత్య జరిగి 3 రోజులు అవుతున్నా నిందితులు ఎవరనే అంశానికి సంబంధించి పోలీసులకు ఇంకా క్లారిటీ రాలేదు. దాదాపుగా ఈ కేసుకు సంబంధించి 60 మంది వరకు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు కొండమల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మల్లపల్లి మండల హెడ్ క్వార్టర్ లో ఉన్న అన్ని సీసీ ఫుటేజ్లను కూడా టెక్నికల్ టీం జల్లెడ పడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఇంటికి సంబంధించి సమీపంలో ఓ ఇంటి వద్ద అనుమానాస్పద వ్యక్తి కదలికలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. అతను రెడ్ టీ షర్ట్ వేసుకొని ఉండడంతో అతని కదలికలు ఇంటి చుట్టూ కూడా 1-2 సార్లు కనిపించడంతో అతని కోసం అతన్ని ప్రధానంగా అనుమానితుడిగా పోలీసులు భావిస్తా ఉన్నారు. అతన్ని అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొండమల్లపల్లికి సంబంధించిన కొంతమంది యువకులను అదుపులోకి తీసుకుని విచారణ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక సెల్ ఫోన్ టవర్ డంప్ ను కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. పలువురు కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకొని వారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు పోలీసులకే ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ హత్య ఎవరు చేశారు, ఎందుకు చేయించారు అనే అంశానికి సంబంధించి పోలీసులు కూపిలాగే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అనుమానితులు ఎవరు అనేది అంటే ఖచ్చితంగా ఒక సుపారీ కిల్లర్ ఈ హత్య చేశారని ఒక నిర్ధారణకు వచ్చిన పోలీసులు సీసీ ఫుటేజ్ లో ఒక అనుమానిత వ్యక్తి ఆనవాళ్లను గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు ఇంటికి సమీపంలోనే ఒక 300 మీటర్ల దూరంలోనే రక్తంతో తడిసిన చేతి గ్లౌజ్ కూడా
దొరికిన నేపథ్యం ఉంది. ఈ కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. టెక్నికల్ టీం ఒకవైపు సీసీ ఫుటేజ్లను విశ్లేషిస్తున్నారు, మరొక వైపు సెల్ ఫోన్ టవర్ డంప్ ను కూడా విశ్లేషిస్తున్నారు. మరొక వైపు ఇటు రూపారెడ్డికి సంబంధించిన కాల్ డాటాను, అతని భర్త కాల్ డాటాను కూడా పూర్తిగా విశ్లేషిస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళు గతంలో వడ్డీ వ్యాపారం కూడా చేసిన నేపథ్యంలో గతంలో వీళ్ళ దగ్గర నుంచి వడ్డీకి డబ్బులు తీసుకున్న వారి దగ్గరని వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో సంబంధం ఉన్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కూడా దీనికి సంబంధించి అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మరొకవైపు టౌన్ లో కొంతమంది నేర చరిత్ర ఉన్న వ్యక్తులను కూడా దాదాపుగా 20 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తులకు నేర ప్రవృత్తి ఉన్న వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్న వ్యక్తి 20 నుంచి 25 సంవత్సరాల లోపు ఉంటాడనే ఒక అనుమానంతో అతను రెడ్ టీ షర్ట్ వేసుకుని అతను ఒక రెడ్ కార్ లో కూడా వచ్చినట్లు కూడా పోలీసుల ఒక దగ్గర సీసీ ఫుటేజ్ లో గమనించిన నేపథ్యంలో రెడ్ కారు, రెడ్ టీ షర్ట్ కు సంబంధించిన ఆనవాళ్లను వెతికే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించి రూపారెడ్డి కొడుకు దగ్గర నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. అతని కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మొత్తంగా ఈ ఘటనలో నిందితుడు ఎవరు, సుపారీ గ్యాంగ్ లో ఎంతమంది ఉన్నారు అనే కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ లా లేదంటే ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. 3 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు పర్టికులర్ గా ఎవరు నేరం చేశారు, ఎందుకు చేయించారు అనే దానిపై పోలీసులకు స్పష్టత రాకపోవడంతో ఇటు కుటుంబ సభ్యులను ఒక అసంతృప్తి అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం మరొక 12-24 గంటల లోపు నిందితులను అదుపులోకి తీసుకుంటామని చెప్తా ఉన్నారు. నళిని. రైట్ విజయ్ భాస్కర్, థ్యాంక్ యూ.